ఈ లోక సంబంధంగా మన పేరు వెనకాల ఉన్న డిగ్రీలో, లేకపోతే నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకునే ఆభరణాల వల్లనో మనుషుల దృష్టిలో దే విల్ నో హౌ గ్రేట్ యు ఆర్. నీ గొప్పతనము అకాడమిక్గా ఉండొచ్చు, లేకపోతే ఆర్థికంగా ఉండొచ్చు, అది మనుషులకి కనుపరచబడుతుంది, కరెక్టే. కానీ దేవుడు మనం ఇతరులకు ఏమి కనుపరచాలని కోరుతున్నాడంటే మనలో ఉన్న విశ్వాసము ఇతరులకు కనుపరచబడాలి అని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన విశ్వాసము కనుపరచబడినప్పుడు అదర్ పీపుల్ విల్ ఆల్సో బీ ఎంకరేజ్డ్ త్రూ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని చూసి వేరే వారు కూడా ఇలా బ్రతకాలన్నమాట, విశ్వాసం కలిగి ఇలా జీవించాలన్నమాట, విశ్వాసంతో బ్రతికితే దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడన్నమాట అని మన విశ్వాసాన్ని బట్టి ఇతరులు పురికొల్పబడతారు. మన విశ్వాసము ఇతరుల ఎదుట ప్రదర్శించబడుట ద్వారా ఆయన నామము గొప్ప చేయబడుతుంది. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకని దేవుడు మన జీవితంలో ఏమనుమతిస్తాడంటే మన విశ్వాసానికి